మామ ఆర్జీ ఏదో పోస్ట్ పెట్టాడు చూడు, కోవిడ్ థింగ్లో 30 సెకండ్స్ ఉండే 2 మినిట్స్లో షార్ట్ ఫిల్మ్ తీసి పెడితే ప్రైజ్ మనీతో పాటు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాడంట. అంటే మన 2 years డౌన్ఫాల్ని 2 minutesలో చూపించాలంట. అయినా ఈ కోవిడ్ టైంలో క్యాన్ తీసుకొని బయటికి వెళ్ళాం అనుకో, వచ్చేది డైరెక్షన్ కాదు ఇన్ఫెక్షన్. అవసరమని మనకి ఏదో మామ ట్రై చేద్దాం. ఏం చేద్దాంరా, అంతా బాగానే ఉందనుకున్న టైంకి వచ్చింది లంచ్ బ్రేక్ మధ్యలో హ్యాపీ క్యాట్ లాగా. అయినా మాస్క్ అంటే ముక్కుకు తప్ప అన్ని చోట్ల పెట్టుకునే వాళ్ళ గురించి ఏం చెప్పాలి, శానిటైజర్ని కూడా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా రూమ్ ఫ్రెషనర్ లాగా వాడే వాళ్ళ గురించి ఏం చెప్పాలి. కాబట్టి అవన్నీ వేస్ట్, వదిలేసి. అంటే సొసైటీలో ఎవరు కరెక్ట్ లేరంటావు? సొసైటీ దాకెందుకు, ముందు నువ్వు ఉన్నావా? మన బయటికి వెళ్తుంటే చూసా, మాస్క్ గడ్డని కాదు ముక్కుకు పెట్టుకో. డాక్టర్ల డ్యూటీ డాక్టర్లు చేస్తున్నారు, పోలీసుల డ్యూటీ పోలీసులు చేస్తున్నారు. గవర్నమెంట్ అంటావా, ఉన్నారు అంతే. ఇప్పుడు లాక్డౌన్ పెడితే తగ్గ జనాలు సెట్ అవ్వరంటావు. అరే మరీ మొరల్గా చెప్తున్నా అనుకోకు. నీకు ఆకలి అనిపిస్తే నువ్వు తింటావు, అలా కాదు ఎవడన్నా బలవంతంగా తినమంటేనే నేను తింటానంటే ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఆలోచించు. అంటే ట్రీట్మెంట్ అవి బాగానే జరుగుతున్నాయి, వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది, మెల్లగా తగ్గిపోద్దిలే. తగ్గిపోద్ది. తగ్గిపోయింది కానీ ప్రతిసారి అల్లు అర్జున్ స్టైల్లో తగ్గేదేలే అనుకుంటూ వస్తూనే ఉంది. అయినా పొలిటీషియన్స్ వెళ్ళినట్టు వేరే ఊర్లకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళటం మన వల్ల కాదులేరా, వదిలేసి. అంటే కరోనా తగ్గే ఛాన్స్ లేదంటావు? ఉంది, ఎందుకు లేదు, కానీ మనం ఇస్తేగా. ఏదైనా ఓపెన్ చేయడం ఆలస్యం, బెల్లం చుట్టూ ఈగలాగా వెళ్ళిపోవట్లా. కానీ ఇలాంటి టాపిక్ మీద షార్ట్ ఫిల్మ్ కాదురా, బయోపిక్ తీసినా వాడు మారడు. అలాంటి వాళ్ళకు కొంచెం ఆలోచించి నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్, వదిలేసి.